వెల్కమ్ టు పీవీ ఇండియన్ ఫుడ్స్. ఈరోజు మామిడి అల్లంతో నిలవ పచ్చడి అండి. 1 year వరకు స్టోరేజ్ ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. అల్లం పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది చేసుకునే విధానం కూడా చాలా ఈజీ అండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మీకు అల్లానికి మామిడి అల్లానికి తేడా తెలియని వాళ్ళకి ఈ వీడియో అండి. మామిడి అల్లం అయితే ఇలా పసుపు జాతికి చెందిందనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. దాని స్కిన్ కూడా. ఇది మామూలు అల్లం. అల్లం అందరికీ తెలుసు కదండి. మామిడి అల్లంలో కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే, ఇది పసుపు జాతికి చెందింది కాబట్టి కఫం జీర్ణశక్తికి కూడా చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకి కఫం ఉంటుంది కదండి, అది మరిగించి వాటర్లో వేసి కషాయంలో కాసి పిల్లలకి ఇస్తే చాలా మంచిది. మామిడి అల్లం ఫ్లేవర్ ఏంటంటే, మామిడికాయ కొంచెం గుణం కలిగి ఉంటుందండి. అల్లాన్ని శుభ్రంగా స్కిన్ అది నేను లైట్గా తీసాను, ఎక్కువ తీయలేదు. చాలా పల్చగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ముక్కల కింద తరుక్కొని పెద్దగా అన్నా కోసుకోవచ్చు, చిన్నగా అన్నా కోసుకోవచ్చు. తొందరగానే వేగిపోతాయండి ఇవి. నాకు ఇది ఒక 1/2 kg దాకా వచ్చాయి. కొంచెం పైనే, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని వేయించుకుందాం. తర్వాత దీనికి పెద్ద నిమ్మకాయ సైజు 50 grams కొంచెం తక్కువగా ఉంటుంది. చింతపండుని వేడి నీళ్ళలో కడిగి నానబెట్టుకోవాలి. ఈ చింతపండుని కొంచెం పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. తర్వాత బాండీలో ఆయిల్ పోసుకొని, కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి. ఈ ముక్కలన్నీ బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పసుపు ముక్కల్లా ఉంటాయండి. వేగిన తర్వాత ఆ రంగు అనేది తెలిసిపోతుంది, పసుపు కలర్ వచ్చేస్తుంది అనమాట. అందులో 2 స్పూన్లు జీలకర్ర. ఈ 2 కొంచెం వేగితే సరిపోతుంది. జీలకర్ర ఎక్కువ వేగే పని లేదు. ఇదంతా చల్లారిన తర్వాతే మనం పచ్చడి చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఈ ముక్కలన్నీ మిక్సీ పట్టుకోవాలి. రోట్లో వేసుకుని కూడా రుబ్బుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి. అల్లం ముక్కల్లా కొంచెం గట్టిదనం అయితే ఉండదు. ఇలా మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూసి మళ్ళీ వేసుకోవచ్చు, తక్కువగానే వేసుకోండి. ఇందులో కారం కూడా తక్కువగానే పడుతుంది. 1.5 cup వరకు కారం వేసుకోవాలి. నేను చింతపండు నానబెట్టాను కదండి, అది అంతా ఎక్కువైందండి. నేను కొంచెం పక్కన పెట్టాను, తగినంత వేసుకున్నాను. ఇందులో బెల్లం కూడా ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేను వేసిన బెల్లం కరెక్ట్గా ఉందండి. చింతపండు అయితే ఎక్కువగానే నానబెట్టేశాను, అందుకని చూసి వేసుకోండి. నేను కొంచెం తగ్గించడం వల్ల నాకు కరెక్ట్గా పులుపు, తీపి, కారం అన్నీ సరిపోయాయి. ఇవన్నీ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. రుబ్బిందనుకోండి, కొంచెం రోట్లో రుబ్బడం అనేది కొంచెం గట్టిగా వస్తుంది. మిక్సీలో కొంచెం పలుచగానే ఉంటుంది. ఇది మళ్ళీ మనం తాలింపు వేసేటప్పటికి గట్టిపడిపోతుంది. బాగుంటుందండి ఇది తాలింపు. ఇందులో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆవాలు, కొన్ని మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. మీరు పచ్చళ్ళలో అన్నా వేసుకోవచ్చు, ఇందులో తాలింపులో కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, పచ్చడిలో కొంచెం ఇంగు ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ ఒక్కసారి వేయించుకొని మనం మిక్సీ చేసుకున్న పచ్చడి కూడా ఇందులో వేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు పచ్చడిని కూడా ఆ నూనెలో ఉడికించడం వల్ల మనకి బయట కూడా 6 నెలలు, 1 సంవత్సరం వరకు ఉంటుందండి. ఈ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకి, టిఫిన్స్లోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చడి.